తిరుపతిలో 2025లో డెవలప్ అవ్వే లొకేషన్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? సో మనం తిరుపతి 4 డైరెక్షన్స్ తీసుకున్నట్లయితే నార్త్ సైడ్ మనకి వెంకటేశ్వర స్వామి ఉండడం వల్ల అటుపక్క డెవలప్ అయ్యే ఛాన్స్ లేదండి. సో మనం 3 డైరెక్షన్ తీసుకోవచ్చు. మనం ఈస్ట్ సైడ్ తీసుకున్నట్లయితే తిరుపతికి మనకి మంగళం టు కరకంబాడి, దాంతోపాటు రేణుగుంట టు ఏర్పేడు, రేణుగుంట జంక్షన్ టు కేఎల్ఎం జంక్షన్, ఈ 3 లొకేషన్స్ కూడా మనకి చాలా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ మనం సౌత్ సైడ్ తీసుకున్నట్లయితే తిరుపతికి సో మనకి తనపల్లి రోడ్, రాయచూరు రోడ్ అనేది చాలా బాగా డెవలప్ అవబోతున్నాయి 2025లో. అండ్ మనం తిరుపతికి వెస్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి చెర్లోపల్లి జంక్షన్ టు చంద్రగిరి, చెర్లోపల్లి జంక్షన్ టు రంగంపేట, ఈ 2 లొకేషన్స్ మనకి చాలా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఎటుపక్క ఇన్వెస్ట్ చేయాలనేది బడ్జెట్ అండ్ అలాగే మీకు ఎన్ని అంకనాస్ ప్లాట్ కావాలి, దాంతోపాటు మీ ఏ లొకేషన్ మీకు బాగా సూటబుల్గా ఉంటుందో ఈ లొకేషన్స్లో సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. దాంతోపాటు మీరు తిరుపతిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అని కామెంట్ చేయండి. సో మీ బడ్జెట్, మీకు ఎన్ని అంకనాస్ ప్లాట్ కావాలి, మీ ప్రిఫరెన్సెస్ అంతా కూడా మా ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని కనుక్కొని సో మీకు మంచి వెంచర్స్ అయితే డిఎం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.